మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే నందకిషోర్ విజయవాడ నుంచి రాస్తున్నారు. గోదావరికి మాత్రమే అంత్య పుష్కరాలు వస్తాయా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మామూలుగా తుందిలుడు అనే మహర్షి లోకాన్ని పునీతం చేయడానికి, పవిత్రమైన నదీ జలాల కాలుష్యాన్ని పరిహరించడానికి పరితపించి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి జలరూపాన్ని పొంది పవిత్రతను సంపాదించుకున్నాడని, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదిలో ప్రవేశించి ఆ నదికి పవిత్రతను కలిగిస్తాడని పురాణ గాథలు చెబుతున్నాయి. అయితే దేవగురువైన బృహస్పతి ఏడాదికి ఒకసారి ఒక్కొక్క రాశిలోకి మారుతున్నప్పుడు ఆ బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తాడో దాన్ని బట్టి ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తున్నాయనే సంప్రదాయం ఉంది. అలాగే గోదావరి పుష్కరాలు వచ్చాయి. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు మొదటి 12 రోజులు ఆది పుష్కరాలని, ఇప్పుడు చివరి 12 రోజులు అంత్య పుష్కరాలని చేస్తున్నాం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి. మామూలుగా పుష్కరుడు సంవత్సర కాలం పాటు ఉంటాడు. పుష్కరం అనే మాటకు నీరు అని అర్థం, పద్మము అని అర్థం, పవిత్ర తీర్థము అని అర్థం. పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని కూడా అర్థం. మరి 12 ఏళ్లకు ఒకసారి వచ్చిన ఈ పుష్కరం మొదటి 12 రోజులు చివరి 12 రోజులు విశేషమైన పవిత్రత కలిగి ఉంటుందని, మధ్య రోజుల్లో కూడా సంవత్సరం పొడుగునా పుష్కరుడు మధ్యాహ్న సమయంలో ఒక 50 నిమిషాల పాటు సుమారుగా నదిలో ఉంటాడని, ఆ సమయంలో చేసిన స్నానం కూడా పుష్కర స్నానమే అవుతుందని సంప్రదాయం మనకు తెలియజేసింది. అయితే మొదటి 12 రోజులు విశేషంగా రోజంతా అందులో ఉంటాడు కాబట్టి పుష్కర స్నానం చేస్తే విశేష పుణ్యం వస్తుంది అనేది ఒక విశ్వాసం. దీంతో పాటుగా దేవతలు ఋషులందరూ కూడా పుష్కర కాలంలో ఆ నదిలో ఉంటారు కాబట్టి వారి అనుగ్రహాన్ని కూడా పొందడానికి పుష్కర స్నానం ఉపయోగిస్తుందని, అక్కడ చేసే దానం కానీ, తీర్థ విధులు కానీ, పుష్కర విధులు కానీ, పిండ ప్రదానం మొదలైన పితృకార్యాలు కానీ విశేష పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తాయి అనేది ఒక అభిప్రాయం. అయితే ఒక గోదావరి నదికి మిగతా నదుల కంటే ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మొదటి 12 రోజులు సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత ఆది పుష్కరాలని, చివరి 12 రోజులు అంత్య పుష్కరాలు అనే పేరుతో జరుగుతుంది. మిగతా నదులకి సంప్రదాయం లేదు. గోదావరి నదికి మాత్రమే ఆ ప్రత్యేకత ఉంది. ఆంధ్రదేశంలో ప్రవహించే నదుల్లో పెద్ద నది గోదావరిని, గంగమ్మకు సైతం అవసరమైతే పవిత్రతను ప్రసాదించగలిగిన శక్తి కలిగిన నదిగా గోదావరిని వర్ణిస్తున్నారు. కాబట్టి గోదావరికి ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసి ఆది పుష్కరాల్లో ఎవరైనా పుష్కర స్నానం చేయలేక ఆ అవకాశం జారవిడుచుకుని అయ్యో మాకు అవకాశం లేకపోయిందే అని బాధపడేవారు ఆ కొరత తీర్చుకోవడానికి, ఆ లోటును, ఆ వెలితిని భర్తీ చేసుకోవడానికి అంత్య పుష్కరాల్లో కూడా స్నానం చేయవచ్చని చివరి 12 రోజులు అంత్య పుష్కరాలు కూడా ఏర్పాటయ్యాయి. ఇది గోదావరి నదికి మాత్రమే ప్రత్యేకం, మిగతా నదులకు లేదు. సింహరాశిలో ప్రవేశించిన బృహస్పతి కారణంగా వచ్చిన ప్రత్యేకత దీనికి కారణం అవుతోంది అని శాస్త్రం చెప్తోంది. మరో ఉత్తరం